అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరుకు బాల్యదశలో ఎరువులు, నీటి యాజమాన్యం, మొండి జాతి కలుపు నివారణకు వేసవి కాలంలో చేపట్టాల్సిన సమగ్ర చర్యలు, మామిడి నుంచి లాభాల ఫలాలు అందుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా రైతు, సమయానుకూల చర్యలే కారణమంటున్న నూజివీడు శాస్త్రవేత్తలు. ఇక జై కిసాన్లు రంగారెడ్డి జిల్లాలో విస్తరిస్తున్న తెల్ల కుసుమ సాగు, నూనె విక్రయాలతో మెరుగైన ఆదాయం పొందుతున్న సాగుదారులు. పంటల సాగులో అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ ఎంత ముఖ్యమో సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. 100% కలుపు లేకుండా పంట పండించటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను ఉపయోగించుకొని సమగ్ర పద్ధతుల ద్వారా వివిధ దశల్లో కలుపు మొక్కలను ఎలా నిర్మూలించాలనే విషయంపై రైతులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ప్రస్తుత వేసవి కాలంలో పొలాలు ఖాళీగా ఉండే సమయం నుంచే కలుపు పని పట్టాలంటూ వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఏదైతే పలు పంటల్లో మనం ఏదైతే ఈ సమగ్ర నివారణ ద్వారా ఏదైతే పురుగు తెగుళ్ళని ఎలా నివారించుకుంటాం, కలుపు మొక్కలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కలిగే ఏదైతే సుమారుగా మనం చెప్తున్న దాంట్లో ఈ కలుపు వల్ల సుమారుగా 40% వరకు నష్టం జరుగుతుంది ఉత్తర కోస్తాలో. అందువల్ల ఈ చీడిపడ్డ విషయంలో ఎంతవరకు అయితే మనం శ్రద్ధ తీసుకుంటున్నాం, అదేవిధంగా ఈ కలుపు మొక్కల విషయంలో కూడా నష్టపోతున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వేసవిలో రైతాంగం ఈ కలుపు విషయంలో తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాల్లో ఆ లోతు దుక్కు గురించి మనం మాట్లాడతాం. లోతు దుక్కు చేసుకుంటే చాలా వరకు ఈ కలుపుకు సంబంధించి కలుపులో 2 రకాలు ఉంటాయి. ఏకజాతి కలుపు మొక్కలు, ద్విదళ బీజ కలుపు మొక్కలు ఉంటాయి. ఈ ఏకజాతి ద్విదళ బీజ కలుపు మొక్కలు ముఖ్యంగా మొండు కలుపు మొక్కలు, వాటికి ఇప్పుడు వేసవిలో ఏదైతే ఈ రెండవ పంట రబీ పంటలు అయిన తర్వాత ఈ అప్రాల భూమిని తయారు చేయడం జరుగుతుంది. వేసవిలో చేసే ఈ దుక్కులు ఏవైతే యాంత్రిక దుక్కులు అనేది చాలా వరకు ఈ కలుపును నివారించే కార్యక్రమంలో చాలా వరకు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా రైతాంగం ఈ వేసవి దుక్కుల్ని యంత్రాల సహాయంతో చేసినా లేకపోతే పశువుల సహాయంతో చేసినా మంచి ప్రయోజనకరంగా ఉండడం. 50% పైచీలకు ఏదైతే కలుపు మొక్కల వేసవి దుక్కులతో సమస్యలు మనం బయటపడవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ కూలీలు వాటి సమస్య వల్ల రైతాంగం రసాయనాలు వాడుతున్నారు. ఈ ఏదైతే మనకి పంట పొలాల్లో ఈ వరుసల మధ్య అదేవిధంగా మొక్కల మధ్య చేయడం కష్టం ఉండడం వల్ల రైతాంగం చాలా వరకు కలుపు మందులను తప్పనిసరిగా వాడాల్సిన అవసరం వచ్చింది. రైతాంగం కొన్ని రకాల కలుపు మందులు విత్తిని వెంటనే వేయడం ఒకటి, విత్తిని వెంటనే వేస్తే వాటిని ప్రీ ఎమర్జెన్స్ అంటాం. అదేవిధంగా మొలకెత్తిన తర్వాత వేస్తే వాటిని పోస్ట్ ఎమర్జెన్స్ అంటాం. పిండి మెతాలిన్ విత్తిని వెంటనే వేస్తాం కాబట్టి వీటిని ప్రీ ఎమర్జెన్స్ అంటాం. సాధ్యమైనంత వరకు రైతాంగం ఈ కలుపు నివారణలో ఈ యాంత్రిక పద్ధతుల్లో ముఖ్యంగా చేయడంతో పాటు ఇప్పుడు చేసే ఈ వేసవి దుక్కులను కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంది. వేసవిలో కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు రైతాంగం తోటల్లో ఈ పారాక్ వాటిని 2,4-ని ఉపయోగించి తోటలను చాలా వరకు శ్రద్ధగా ఏదైతే మెట్ట పంటల జాతులను చాలా శ్రద్ధగా ఉంచుతున్నారు. ఈ రసాయనాలు పిచికారీలో కొంచెం చేసే ప్రాథమిక దోషం ఏంటంటే ఎక్కువ మోతాదులో వెళ్తున్నారు. పారాక్ వాట్ అయితే 5 నుంచి 6 ml చూసుకొని, అదేవిధంగా దానిలో 2,4-డి కలుపుకుంటే సుమారుగా ఒక 4 mlకు మెచ్చకుండా 2,4-డిని కలుపుకొని ఈ ఏదైతే మెట్ట పండ్ల తోటలు ముఖ్యంగా ఈ జీడి మామిడి తోటలోనూ అదేవిధంగా మామిడి తోటల్లోనూ ఇక్కడ పిచికారీ జరుగుతుంది. కాబట్టి వేసవిలో శుభ్రంగా పండ్ల తోటలు ఉంచుకోవడానికి అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు వరి పొలంలో వాటిలో కలుపు మందులు వాడకం రాజకీయంగా చాలా వరకు అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ కలుపు మందులను స్ప్రేయర్‌లో మన వాడకంలో రైతాంగం ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాలి. హ్యాండ్ స్ప్రేయర్‌తో మాత్రమే కలుపు మందులు పిచికారీ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ ఫ్లాట్ ప్లాన్ గానీ, లేపోతే ఈ ఫ్లడ్ జెట్ గానీ నాజిల్‌ని మాత్రమే వాడాలి. సస్యరక్షణ మందులతో మనం దీన్ని కలపడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయకూడదు. మాక్సిమం కలుపు మందులను వేరుగానే సస్యరక్షణ మందులతో కలపకుండానే చేయాల్సిన అవసరం. అదేవిధంగా ఈ ఖాళీ మందు డబ్బాలు గానీ, సీసాలు గానీ, ఈ కవర్లు గానీ వెంటనే నాశనం చేయడం. ఏదైతే ఈ కలుపు నాశక మందుల్లో ఎల్లప్పుడూ ఒకే మందును వాడుకుంటే మనం అలా చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు ఆ మందుకి తట్టుకునే గుణం సంపాదిస్తాయి. కాబట్టి కలుపు మందులు కూడా మార్చి మార్కెట్‌లో లభ్యమవుతుంది. రకరకాల పొడి మందుల రూపంలో గానీ, నీళ్ల మందుల రూపంలో గానీ లభ్యమవుతున్న మోతాదును మాత్రం రైతాంగం కంపల్సరీగా చేస్తూ హ్యాండ్ స్ప్రేయర్‌తో చేస్తూ ఏదైతే ఈ ఈ జాగ్రత్తలు ముఖ్యంగా చేయడం వల్ల ఈ వేసవిలో తోట పంటల్లోనూ అదేవిధంగా ఖాళీగా ఉండే పొలంలోనూ చేయడం అదేవిధంగా వయ్యారి భామ లాంటివి ఏవైతే కలుపు ఉన్నాయో అవి పుష్పించే స్థాయిలో కానీ లేకపోతే విత్తనం పడే స్థాయిలో కానీ ఉండకుండా ఏ కలుపు మొక్క అయినా పుష్పించే దశలో కానీ కలుపు విత్తుతో కూడుకొని ఉందనుకుంటే ఒక సంవత్సరం ఆ విత్తు పడితే 7-8 సంవత్సరాల పొలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఒక సంవత్సరం మనం ఏదైతే ఈ కలుపు మొక్కల్ని విత్తులను కానీ లేకపోతే పుష్పగుచ్చాలను కానీ లేకపోతే వాటికి అప్పుడు తయారవుతున్న విత్తుల్లో ఉండేటప్పుడు దాని నివారణ వాటిని పొలంలో తీసేయగలిగితే సుమారుగా ఒక 7 తరాలు మనం పంట పొలాలను రక్షించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ వేసవిలో ఈ కలుపు నివారణ కోసం వేసవి దుక్కులతో పాటు అవగాహన ప్రత్యేకంగా కలిగి ఉండాలని రైతులకు విజ్ఞప్తి. వాణిజ్య పంటగా సాగవుతున్న చెరుకులో రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించలేకపోతున్నారు. దీనికి యాజమాన్య లోపం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య చెరుకును నాటుకుంటారు. ప్రస్తుతం ఈ తోటలన్నీ బాల్య దశలో ఉన్నాయి. నాటిన తొలి దశలో చేపట్టే పోషక యాజమాన్యం పంట పెరుగుదలకు, ఆనక దిగుబడుల సాధనకు తోడ్పడుతుంది. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ఎండల్లో నీటి యాజమాన్యంపై కూడా తగిన శ్రద్ధ పెట్టాలి. లేత చెరుకు తోటల్లో ఎరువులు, నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం చెరుకు పంట బాల్య దశలో ఉంది. అంటే మొదటి 4 నెలల పంట కాలాన్ని చెరుకు పంటలో బాల్య దశ అంటారు. ఈ దశలో మనకు నీటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఎండాకాలం 3 నెలల్లో కూడా చెరుకు పంట సాగులో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నీటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 1 ఎకరా చెరుకు పంటకు సాధారణంగా 1600 నుంచి 1700 mm వరకు నీరు అవసరం పడుతుంది. ఈ దశలో అంటే ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో చెరుకు పంటకు ప్రతి 6 రోజులకు ఒకసారి నీరు తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ చెరుకుకు నీరు పెట్టే విధానంలో మనకు బిందు సేద్య విధానం అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ విధానం ద్వారా మనం నీటిని కనుక అందించినట్లయితే మనకు 40 నుంచి 50% వరకు కూడా నీటిని ఆదా చేసిన వాళ్ళు అవుతాము. దీంతోపాటు మనకి రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరా చెరుకు సాగుకు 100 కిలోల వరకు కూడా నత్రజని అవసరం పడుతుంది. 100 కిలోల నత్రజని అందించడానికి మనకు 220 కిలోల యూరియా అవసరం పడుతుంది. ఈ యూరియాను మనం సాధారణంగా మొక్క నాటిన 30 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత 120 రోజుల తర్వాత ఇలా 3 దఫాలుగా మనకు ఈ యొక్క మొత్తం మోతాదు యూరియాను మనకు అందించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకు 1 ఎకరా చెరుకు సాగుకి 40 కిలోల వరకు కూడా భాస్వరం అవసరం పడుతుంది. ఈ 40 కిలోల భాస్వరం అందించడానికి మనకు 5 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నాటే దశలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్న తర్వాత మనము చెరుకు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు చూసినట్లయితే పొటాషియం మోతాదు 1 ఎకరాకి 48 కిలోల వరకు కూడా అవసరం పడుతుంది. ఈ మోతాదును అందించడానికి మనకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం పడుతుంది. సో ఈ 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా మనము విత్తేటప్పుడు చెరుకు నాటేటప్పుడు 40 కిలోలు, రెండో దఫా యూరియా వేసే సమయంలో మనం మిగిలిన పొటాష్ మోతాదును వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క బిందు సేద్య విధానంలో అంటే ఫర్టిగేషన్ విధానంలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మనకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియాని మనం 16 నుంచి 17 మోతాదులుగా విభజించి మనం వారానికి ఒకసారి ప్రతిసారి 10 నుంచి 12 కిలోల వరకు కూడా ఈ యూరియాని బిందు సేద్య విధానంలో ఫర్టిగేషన్ విధానంలో అందించినట్లయితే ఖచ్చితంగా మొక్క మొదట్లో పడటం ద్వారా మనకి అధికంగా పెరుగుదల అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పొటాష్ కూడా మనకు సిఫారసు చేయబడిన 80 కిలోల పొటాష్ని ఈ బిందు సేద్య విధానంలో ఫర్టిగేషన్ విధానంలో కనుక ఇచ్చుకున్నట్లయితే సాధారణంగా పంట మొదటి దశలో తక్కువ మోతాదులో అంటే 2 నుంచి 3 కిలోల వరకు, ఎప్పుడైతే మనకి పంట మెచ్యూరిటీ దశలో ఉంది 60 నుంచి 120 రోజుల సమయంలో మనకు ప్రతిసారి అంటే ప్రతి వారం రోజులకు ఒకసారి 4 కిలోల వరకు కూడా పొటాష్ని ఈ ఫర్టిగేషన్ విధానంలో అందించుకునే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు ఈ రసాయన ఎరువులతో పాటు మనకు ముఖ్యంగా వేసుకోవాల్సిన ఎరువులు జీవన ఎరువులు. సో జీవన ఎరువుల్లో ముఖ్యంగా అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, దాంతోపాటు పిఎస్బి అంటే ఫాస్ఫరస్ కరిగించే బ్యాక్టీరియా. సో ఈ 3 జీవన ఎరువులు కూడా ఒక ఎకరాకి 3 కిలోల అజిటోబ్యాక్టర్, 3 కిలోల అజోస్పైరిల్లం, దాంతోపాటు ఒక 2 కిలోల పిఎస్బి. సో ఈ 3 జీవన ఎరువులను కూడా ఒక 100 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని లేదంటే వర్మి కంపోస్ట్తో కలుపుకొని మనం ఈ 2 సార్లు అంటే నాటేటప్పుడు నాటిన 45 రోజుల తర్వాత మొక్క మొదట్లో కనుక వేసుకున్నట్లయితే ఈ జీవన ఎరువుల్లో ఉండే సూక్ష్మజీవులు మొక్కకు అందని రూపంలో ఉండే పోషకాలను అందని రూపంలోకి మారుస్తుంది. దాంతోపాటు కరగని రూపంలో ఉండే పోషకాలను కూడా మొక్కకు కరిగే రూపంలో, మొక్క తీసుకునే రూపంలోకి మార్చి అందించే అవకాశం ఉంటుంది. మామిడి సాగు ఏటికేడాది రైతుకు లాటరీలా మారుతుంది. ఒక ఏడాది బాగా పండితే మరో ఏడాది బోసిపోతుంది. అదో అంతుబట్టని రహస్యంగా రైతులు భావిస్తుంటారు. సాధారణంగా రైతులు పూత వచ్చే సమయంలోనే తోటవంక చూడటం పరిపాటి. కానీ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో కొంతమంది రైతులు మాత్రం ఏటా లాభాలనే చవిచూస్తున్నారు. మార్చి 2వ వారంలోగా కోతలు పూర్తి చేసుకొని అధిక ధరలను అందిపుచ్చుకున్నారు. టన్ను ₹1,00,000 ధర ఉన్నప్పుడు అమ్ముకోవడం విశేషం. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏటా అక్టోబర్, నవంబర్ కల్లా పూత వచ్చేలా చూసుకోవడమే వీరి విజయాలకు కీలకం. మామిడి సాగును ఎలా లాభాల బాట పట్టించారో రెడ్డిగుంట గ్రామ రైతు నాగరాజు నుంచి తెలుసుకుందాం. మామిడికాయ స్టార్టింగ్ కాడ నుండి అయిపోయిన తర్వాత ముందు మామూలుగా ఎరువుదోలు వేసి దాని తర్వాత ముందు వేసేసి డిఏపి అన్నీ వేసేసింది. ముందుగానే దమ్ చేసేసి ముందుగానే కాపురాటాకి ముందుగా దమ్ చేసి వాటర్ నిలగట్టేసేసి 40 రోజుల ఉంచేసి దాన్ని ఆ వాటర్ అనేది తీసిన తర్వాత స్ట్రెయినింగ్ మొదలైంది. ముందుగా అనేది మాకు పూత స్టార్ట్ అయింది. స్ట్రెయినింగ్ అనేది తల పై మెయిన్ కొమ్మ అనేది తల తీస్తాం. దాన్ని తీయటం వల్ల సూర్యకిరణాలు అనేది ఆ చెట్టు మీద మొత్తం ఆకర్షణతో పడిపోద్ది. స్పూనింగ్ అనేది మే నెల, జూన్ నెలలో స్టార్టింగ్లో చేసేస్తాం. సూర్యకిరణాలు ఎక్కువ పడిన దానికి పడిన దానికి చాలా తేడా ఉంది. సూర్యకిరణాలు పడిన దానికి అనుకూలంగా ముందు తీసుకునిద్ది. క్వాలిటీ కూడా కాయల క్వాలిటీ ఉంటుంది. మన చేసే శాఖకి ఎగురు కానీ అవి మొత్తం పోషకాలు కానీ బాగా అందించిద్ది, బాగా ఉంటుంది. పురుగు తెగులు అనేది కూడా ఎక్కువ శాతం వ్యాపించదు. ఆ క్షూనింగ్ చేయకపోతే కాపు దిగుబడి అనేది సరిగ్గా రాదు. అది చేయడం వల్ల మాకు లాభమే జరిగింది సార్. సూర్యకిరణాలు అనేది చెట్టుకి పడటం వల్ల మనకి ముందుగా కాపు రాటానికి కానీ ముందు కొట్టుకుంటాకు కానీ తేలిగ్గా ఉంటుంది. మామూలుగా అయితే 7-8 సార్లు కొడతా, నేనైతే 15 సార్లు కొట్టే సార్. ఈ త్రిప్స్ కోడిపోయిన వల్లే మేము ఎక్కువసారి కొట్టాల్సి వచ్చింది. లేకపోతే 4-5 సార్లు 5 సార్లు కొడితే దీన్ని సరిపోయేది. ఆ కోడిపోయిన అటాక్ వల్ల అదనంగా ఒక 7-8 సార్లు ఎక్స్ట్రా అయింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, చేయని వాళ్ళకి చేయనట్టుగా కనపడుతుంది. పని చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా కనపడుతుంది. ఇదే తేడా. శాఖరి చేసిన వాళ్ళదే చేయని వాళ్ళకే చేసిన వాళ్ళ దాంట్లో కూడా వచ్చి ఆ పురుగు అనేది చేసిన వాళ్ళ వాటిలో కూడా వచ్చి పడుతుంది. మాతో పాటు కూడా పక్కన తోటలు కూడా గట్టిగా చేస్తే దాన్ని బట్టి కంట్రోల్ అనేది ఉండిద్ది. మొత్తం ఒకసారిగానే స్ప్రేయింగ్ చేయాల్సి వస్తే కంట్రోల్లో ఉంటుంది. నేను కొట్టిన తర్వాత ఇంకో 20 రోజులకు 10 రోజులకి 5 రోజులకు కొట్టిన వాళ్ళకి అనేది కంట్రోల్ అనేది ఉంటుందా. కవర్లో 15 అడుగుల కాడ కట్టచ్చు. కడమ అనేది సాధ్యపడదు. అదే కనుక మనం పూనింగ్ చేసుకుంటే కింద 15 అడుగుల కాడ నుండి శుభ్రంగా కవర్లు కట్టుకోవచ్చు. బెనిఫిట్ అనేది బాగుంటుంది. బాగా పెద్ద చెట్లకైతే బాగా రాట్లా కొయ్యటాకి. అదే కనుక స్పూనింగ్ చేసి తల అనేది తీసేస్తే కింద భాగంలో ఉంటే కాయలు కొయ్యటాకి కూడా అనుకూలంగా ఉంటుంది. బాగా నీట్గా ఉంటుంది. కొయ్యటాకి కూడా బాగానే ఉంటుంది. కవర్ కట్టింది 4 టన్నులు వస్తుంది. కవర్ కట్టింది అయితే 3 టన్నులు. 5 ఎకరాలు కవర్ కట్టాము. కొంత కవర్ కట్టల అందిన వరకు సజనవని వరకు కవర్లు కట్టినాము. అందనే మామూలుగా కట్టం చేసాం. కవర్ కట్టిన దానికి దీనికి శీర్షాకం తేడా ఉంది. ఇది ₹1,00,000 అమ్మితే అది 50-60 వేల రేంజ్లో ఉంది. ముందుగా కవర్లో కాయలు అమ్మేసినాం. టన్ను ₹1,00,000 దాకా వచ్చినాయి. మామూలు కాయలు 80-90 దాకా అమ్మినాయి. ఈ కోత అనేది లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉగాది వచ్చేళ్ళకి తోటలు ఈడిపోతున్నాయి. ఉగాదికి అనేది స్టార్టింగ్గా మన జీడికాయ టైప్కి ఉంటాయి. అదివరకు ఇప్పుడు ఉగాది వచ్చేళ్ళకే కాయలు కూడా అయిపోతున్నాయి. కొన్ని ఏరియాలు కొన్ని తోటలు కూడా బొంబాయికి పంపిస్తున్నాం కాయలు. బొంబాయి నుండి ఇక అటు అమెరికా కానీ ఢిల్లీ కానీ వెళ్తాయి. మామూలుగా అది 60 చెట్లకి 6 లక్షలు ఇచ్చేసా. 6 లక్షలు 2 లక్షలన్నర ఖర్చు అయింది. మాకు ముందుగా వచ్చిన పూతకు అనేది ప్రతి గెలకే కాయలు ఉన్నాయి. తర్వాత వచ్చిన పూతకి వాన పట్టుకొట్టి కొంత నాశనం అయ్యింది. అదే వాన లేకపోతే బాగా బెలిపెట్టుకుండేది. వర్షం వల్ల బాగా ఇదిగా అయింది. జనవరి 1 వరకు వచ్చినాం. అప్పుడు పూసిన పులుసు నిలిచింది. ఒక 4 టన్నులు 3 టన్నుల లోపు నిలిచింది. నాకు ముందుగా వచ్చినందుకే పర్ల
ముందుగా పెట్టుబడి పెట్టి వాటికి 4-5 సార్లు దుక్కు దిన్ని మళ్ళీ వాటర్ ఇవన్నీ మనం ముందు వేసుకుంటాం అనుకూలంగా చేసుకొస్తే నాకు ఇలా ఉన్నది. అదే వర్షం లేకపోతే ఇంకా బెలిబిట్గా బాగుండేది నాకు. మామిడి కాపు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపు ప్రక్రియ నుంచి అన్ని చర్యలు సమయానుకూలంగా చేపట్టడమే ఇక్కడి రైతుల సాగు రహస్యమంటూ తెలియజేస్తున్నారు నూజివీడు ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి కనక మహాలక్ష్మి. మామిడి తోటలలో మనకి త్వరగా పూత రావాలి అంటే మరి మా పరిశోధన ఫలితాల వలన అయితే ఏమిటండి, ముందుగా ఈ మేలో కాయలు కొయ్యటం అయిపోగానే ఎవరైతే ప్రూనింగ్ చేయటం అంటే గొడుగు కొమ్మలు కత్తిరించటం, ఎండు పుల్లల్ని తీసివేయటం ఇట్లాంటి వాటి వలన కూడా మనకి చేసి మొక్కలు అంటే మొక్క మొత్తము సమానంగా ఈ ఎండ అనేది తగిలేటట్లుగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఎండ తగులుతా గాలి తిరుగుతూ ఉంటుందో చెట్లలో, అటువంటి చెట్లలో చీడపీడలు ఆశించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తరువాత ఈ నత్రజని, భాస్వరము, పొటాష్ ఇచ్చే ఎరువులని వయసుకు తగినట్లుగా మామిడి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వటం, ఒకసారి నీరు కట్టడం, తర్వాత మళ్ళా 1 నెల ఆగిన తర్వాత కూడాను మరి సూక్ష్మధాతువులు అలాగే పోషకాలు అయినటువంటి నత్రజని, భాస్వరం ఇచ్చే ఎరువులని కూడాను మనం ఇవ్వటం వలన మొక్క దపదపాలుగా స్లోగా ఈ ఎరువులను తీసుకోవటం, దానివలన గ్రీన్గా వచ్చే ఆకులు ఆరోగ్యంగాను మంచి పొడువుగాను దళసరి కొమ్మలు రావడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇలాంటి కొమ్మలు కానీ మనకి జూన్ జూలైలో వస్తే వాటి మీద మనకి త్వరగా పూత అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎరువులతో పాటుగా సూక్ష్మధాతువులను కూడా మనం ఇవ్వటం, జింకు, బోరాను, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి వాటిని కూడా మనం ఇవ్వటం వలన ఐదర్ మనం స్ప్రే చేసైనా ఇవ్వచ్చు లేదా భూమి ద్వారా తగు మోతాదులైనా ఇవ్వచ్చు. దీనివల్ల కూడాను మనకి త్వరగా పూత అనేది అంటే పూత రావటం వేరు, దాంట్లో ఆడపూత శాతము అంటే పింద కట్టే పువ్వుల యొక్క శాతం అధికంగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో చూసుకుంటే భూమిలో ఎక్కువగా ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతూ ఉన్నది శాతం. కాబట్టి మనం తప్పకుండా పశువుల ఎరువు అలాగే వర్మీ కంపోస్ట్ కానీ కుళ్ళబెట్టిన ఎరువులు వ్యవసాయ వ్యర్థాలను కానీ తోటలో వేయటం వల్ల మనకి భూమిలో ఈ యొక్క ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు. మరి ఇట్లా చేసుకుంటూ తర్వాత మనకి సెప్టెంబరు, అక్టోబర్ నెలకు వచ్చేసరికి నీటిని కట్టడం ఆపివేసి మొక్కలకి కావాల్సిన పొటాష్, నత్రజని 1-2 సార్లు మనం స్ప్రేయింగ్స్ కింద ఇవ్వటము. అదేవిధంగా ఆ సమయంలో కానీ మనకి ఏదైనా సన్నని పూ మొగ్గలు రావటం అలాగ నిద్రావస్థలో ఉన్నట్లుగా చూసినట్లయితే సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవటం వల్ల ఆ సమయంలో చల్లదనంలో కూడా మొగ్గలు ఉత్తేజింపబడి త్వరగా పూత బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. పూత వచ్చిన తర్వాత సరైన మోతాదుల్లో సరైన కెమికల్స్ని అక్కడ ఉన్న చీడపీడలకి సంబంధించిన వాటినే మనం స్ప్రే చేసుకోవడం వల్ల కూడాను మనకి పూత రావటమే కాదు, పూతలో పింద శాతాన్ని కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతూ ఉంటామండి. కాబట్టి ఇట్లాంటి వివిధ దశల్లో మనం చేపట్టవలసిన చర్యలు తీసుకున్నట్లయితే మామిడి ఎప్పుడూ లాభదాయకమే. మామిడి త్వరగా పూత వస్తుంది, త్వరగా కాయలు వస్తాయి, దానివల్ల రేటు బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నూజివీడుకి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసే వ్యవసాయ విధానం వల్ల ఏంటి కాయ అనేది త్వరగా రావటము, మంచి క్వాలిటీ ఫ్రూట్ తీసుకోవటము, అలాగే ఒక టన్ వచ్చి సుమారుగా 1,00,000 అలాగే అంటే 60,000 నుంచి 1,00,000 రూపాయలు ఉన్నప్పుడే వాళ్ళు ఆ తోటలో పంటను అమ్ముకోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను నష్టపోయాము మామిడి వేసి అన్న వాళ్ళు లేరండి. నూనె గింజల సాగును ప్రోత్సహించే దిశగా భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ కృషి చేస్తోంది. మేలైన నూనె దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే కుసుమ సాగు చేస్తున్న రైతులకు సేవా స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతన రకాన్ని అందజేసింది. ఇక్కడి రైతులంతా కుసుమను సాగు చేసి విత్తనాలుగా కాకుండా నూనె తీసి విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో వన్యప్రాణుల బెడద ఉండి సాగునీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పండించే కుసుమను పెరిగిన గిరాకీతో అవకాశమున్న రైతులందరూ సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది రైతులైతే గింజ నుంచి నూనె తీసి విక్రయిస్తున్నారు. అలా గత కొన్నేళ్లుగా రబీ పంటగా కుసుమను సాగు చేసి నూనె విక్రయాలు చేపట్టారు రంగారెడ్డి జిల్లా షాబాద్ రైతులు. నేరుగా అమ్ముకునే కంటే నూనె అమ్మకం ద్వారానే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు.
ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ అందించిన నూతన తెల్ల కుసుమ రకం మంచి దిగుబడినిచ్చిందంటున్నారు. మేము గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా తెల్ల కుసుమలు పండిస్తున్నాము. 3 ఎకరాల పంట వేసాము. 30 టీన్లు ఆయిల్ వచ్చింది. 30 టీన్లకు ఒక టీన్కి వచ్చి 4,000 వరకు అమ్ముకున్నాము. 15 కేజీలు. అయితే గతంలో మేము పూర్వకాలం నుంచి కూడా తెల్ల కుసుమలు వేస్తున్నాము. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు మాకు ఇచ్చిన తెల్ల కుసుమలు గతంలో వేసిన తెల్ల కుసుమలకు తేడా ఉంది. ఏంటంటే మేమే పండించినవి మేమే మళ్ళీ తిరిగి వేసుకునే వాళ్ళము. దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు భారతీయ నూనె గింజల పరిశోధన శాఖ వారితో పరిచయం చేసి వాళ్ళ దగ్గర నుంచి మాకు విత్తనాలు ఇప్పించినారు. వాళ్ళు ఇచ్చిన విత్తనాలలో ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. దానివల్ల మాకు కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చింది. మొదటి పంటగా క్యారెట్ వేసుకుంటున్నాము. జూన్ జూలైలో క్యారెట్ వేస్తున్నాము. రెండవ పంటగా అక్టోబర్లో శీతాకాలం పంటగా తెల్ల కుసుమలు వేసుకుంటున్నాము. వర్షం లేకపోయినా పదునులో వేసుకుంటే ఎంతో కొంత పంట ఖచ్చితంగా వస్తుంది. 1 ఎకరానికి వచ్చేసి 15,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. 35,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా అనుభవంతో మనం ఇక్కడ రబీ సీజన్లా తెల్ల కుసుమలు, ధనియాలు, అవిసెలు అనేటివి వండించిన మన పెద్దలు, మన పూర్వీకులు వండించేటివన్నీ మేము చూసుకుంటూ ఈ యొక్క రబీ సీజన్లా మేము వేసేది. అక్టోబరు లాస్ట్ వీక్, నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ విత్తనం విత్తితే పంట మొలిసిందంటే పండిపోతుంది గాలికి. అటువంటి పంట ఇది. ఈ యొక్క సేవాపూర్తి ఫౌండేషన్ వాళ్ళు మనకు రాజేంద్ర అగ్రికల్చర్ నుంచి విత్తనాలు పంపిణీ చేసిన తర్వాత ప్రతి సంవత్సరము ఇక్కడ ఒకరికన్నా ఒకరు ఎక్కువ సాగుబడి చేసుకొని నేను 2 ఎకరాలు వేసిన. గత 2 సంవత్సరాల కింద కూడా 2-3 ఎకరాలు వేసిన. ఈసారి కూడా 2 ఎకరాలు వేసిన. షాబాద్ మండలంలోని తిరుమలాపూర్, రేగడి దోస్వాడ, మొజంగూడ, బొబ్బిలి గ్రామతో పాటు మరికొన్ని గ్రామాల రైతులు తెల్ల కుసుమలను సాగు చేస్తున్నారు. కుసుమ పంటకు ఉన్న ముళ్ల కారణంగా కోతలు చేసేందుకు కూలీలు ముందుకు వచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యంత్రాలతో కోతలు సులభతరంగా మారాయంటూ రైతులు చెబుతున్నారు. కుసుమలు వేసిన 4 ఎకరాలు వేసిన, పెట్టుబడి అయింది 50,000. ఇప్పుడు కోస్తున్నా మంచిగానే అయింది. నూనె చేసి అమ్ముతాం. 4 ఎకరాలు కుసుమలు వేసినాం, ఇంకా కట్టింగ్ కాలేదు. ఎకరకు 15,000 ఖర్చు వచ్చింది. ఎకరకు 4-5 క్వింటాల దాకా చొప్పున వస్తాయి. ఇక దాని మీదకి వెళ్ళి ఆయిల్ క్వింటాల్కు 25 కేజీ అట్లా వస్తుంది. అంతకు ఎక్కువ ఏం రాదు. మార్కెట్ అంటే ఎక్కడైనా వచ్చి తీసుకుపోతారు. ఎందుకంటే పండించిన నూనె కదా, ఆల్రెడీ వచ్చి తీసుకుపోతారు. మంచి క్వాలిటీ ఉంటుంది, తీసుకుపోతారు. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ప్రోత్సాహంతో ఈ సంవత్సరం షాబాద్ మండల పరిధిలో 200 ఎకరాలకు పైగా తెల్ల కుసుమలను సాగు చేయిస్తున్నామని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ అధికారి రత్నాకర్ తెలిపారు. ఐఎస్ఎఫ్ 764 తెల్ల కుసుమ రకంలో నూనె శాతం ఎక్కువగా ఉంటుందని, తక్కువ పెట్టుబడితోనే పంట చేతికి వస్తుందని తెలియజేశారు. గడిచిన 2 సంవత్సరాల నుండి నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి రైతులకు భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం వారు డెవలప్ చేసిన ISF 764 రకాన్ని రైతులకు ఇచ్చి మనము ఈ సాగు ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 200 ఎకరాలకు మనము తెల్ల కుసుమ ISF 76 అనే రకము మనం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న రకాల్లో చూసుకున్నట్లయితే ఇది అధిక దిగుబడినిచ్చి నూనె శాతం ఎక్కువ ఉండే రకాల్లో ఇది ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. దీని పంటకాలం వచ్చి 125 నుండి 135 రోజుల వరకు ఉంటుంది. ఈ దిగుబడి వచ్చి మనకు 6 నుండి 8 క్వింటాల వరకు ఈ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నూనెలో ఇదే చాలా ప్రాముఖ్యత కలిగింది. దీనికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా కుసుమ సాగును ప్రోత్సహించడం, రైతులకు విత్తనం ఇచ్చి సాగు చేయించడం, మెలకువలు నేర్పించడం. ఒకప్పుడు ఏంటంటే దీంట్లో ముండ్లు ఉండడం వల్ల లేబరు దీన్ని హార్వెస్ట్ చేయడానికి అనాసక్తి చూపడం వల్ల పంట నిరాదరణకు గురైంది. ప్రస్తుతం ఉన్న కాలంలో చూసుకున్నట్టయితే మనకు యాంత్రీకరణ రావడంతో మనకు విత్తనం వేయడంతో పాటు స్ప్రే చేయడానికి డ్రోన్లు, తర్వాత ఇది మనకు హార్వెస్ట్ చేయడానికి మనకు హార్వెస్టర్లు వచ్చినాయి. ఆ మార్కెట్లో ఇది మనకు 6,000 వరకు మనకు గింజలు అమ్ముకుంటూ వస్తుంది. కాకుంటే గింజల రూపంలో కాకుండా రైతులు ఇక్కడ ఏంటంటే మనం నూనె తీసి 3,500 నుండి 4,000 వరకు ఒక 15 కిలోలకు అమ్ముతున్నారు. కుసుమ పంటలో ప్రతి భాగం చాలా ముఖ్యమైనది. ఇది రైతులకు ముందు ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో మనకు భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం వారిచే దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రైతులను సమాయత్తపరచడం జరుగుతుంది. సాగు సౌలభ్యంగా ఉండడంతో పాటు కుసుమ నూనెకు పెరుగుతున్న గిరాకీ రైతులను సాగు దిశగా ఆకర్షిస్తోంది. వచ్చే రబీ కాలం నాటికి సాగు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.